నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 డీటెయిల్ సర్క్యూట్లో యూనిట్ 4 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకుందాం. యూనిట్ 4 నేమ్ వచ్చేసి సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ల్యాచ్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్. ల్యాచ్కి ఫ్లిప్ ఫ్లాప్కి ఉన్న డిఫరెన్స్ మనం ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం చూడండి. ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ ల్యాచ్కి వచ్చేసి క్లాక్ సిగ్నల్ అనేది క్లాక్ సిగ్నల్ అంటే ఇలా ఉంటుంది. క్లాక్ సిగ్నల్ అనేది ఆబ్సెంట్లో ఉంటుంది, అంటే క్లాక్ సిగ్నల్ అనేది ఈ ల్యాచ్లలో ఉండదు. అదే ఫ్లిప్ ఫ్లాప్లో అయితే క్లాక్ సిగ్నల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫాస్ట్ ఆపరేటింగ్ స్పీడ్, ఇది వచ్చేసి లో ఆపరేటింగ్ స్పీడ్. ఇట్ రిక్వైర్స్ లెస్ పవర్ని రిక్వైర్ చేసుకుంటుంది, ఇది మోర్ పవర్ని రిక్వైర్ చేసుకుంటుంది. దీంతో టైప్స్ వచ్చేసి జేకే, ఎస్ఆర్, డి అండ్ టీ ల్యాచెస్. ఇక్కడ కూడా సేమ్ జేకే, ఎస్ఆర్, డి అండ్ టీ ఫ్లిప్ ఫ్లాప్స్. ఇక్కడ వచ్చేసి ల్యాచెస్. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ల్యాచ్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ రేస్ కండిషన్. వాట్ ఈజ్ రేస్ కండిషన్? రేస్ కండిషన్ అంటే ఇన్ దిస్ లెవెల్ ట్రిగర్డ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ వెన్ జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 1, అదే జే ఈక్వల్ టు కే ఈక్వల్ టు 1 and on time of clock is more than the propagation delay of the JK flip flop, then because of the feedback from output to the input, the output condition flip flop to toggle. ఇక్కడ మ్యాటర్ చూడండి, మ్యాటర్ అనేది చాలా ఎక్కువ ఇచ్చిండు. ఇదంతా ఏం అవసరం లేదు. రేస్ కండిషన్ అంటే ఈజీగా చెప్తారు చూడండి. జేకే 1, ఆ రెండు 1 ఉన్నప్పుడు టైం అనేది ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి మోర్ ప్రాపగేషన్ టు డిలే ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇడిచిండు కదా. ఇప్పుడు దీన్నే ఇంకో డెఫినేషన్ కూడా చెప్పొచ్చు. రేస్ కండిషన్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ సాఫ్ట్వేర్ బగ్. దిస్ ఈజ్ J equal to 1, K equal to 1, then the clock is on more than propagation delay to the JK flip flop అని రాయండి, ఈజీగా ఉంటుంది. దాన్ని రేస్ కండిషన్ అంటాం. నెక్స్ట్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే హూజ్ అవుట్పుట్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ ఇన్పుట్స్ బట్ ఆల్సో ఏ పాస్ట్ ఇన్పుట్స్ ఆర్ ప్రీవియస్ ఇన్పుట్స్ అని రాస్తే సరిపోద్ది. ఇదంతా ఏం అవసరం లేదు. మెటీరియల్ అనేది వాడు ఎక్కువ ఇస్తాడు మ్యాటర్, మనం దాన్ని షార్ట్ చేసుకొని మనకు అర్థమయ్యేటట్టు ఈజీగా రాసుకోవాలి. మీరు ప్రతిసారి నోట్బుక్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, హూజ్ అవుట్పుట్. ఇప్పుడు సీక్వెన్షియల్ సర్క్యూట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ లాజిక్ సర్క్యూట్. హూజ్ అవుట్పుట్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ప్రజెంట్. అవుట్పుట్ అనేది ప్రజెంట్ ఇన్పుట్స్ మీదనే కాకుండా అలానే పాస్ట్ ఇన్పుట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉండదంట. దాన్నే సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటాం. సీక్వెన్షియల్ సర్క్యూట్ యొక్క లాజిక్ సర్క్యూట్ వచ్చేసి ఇలా ఉంటుంది. కాంబినేషనల్ సర్క్యూట్ ఇన్పుట్, అవుట్పుట్, దానికి మెమొరీ ఎలిమెంట్ యాడ్ చేస్తే దాన్నే సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటాం. నెక్స్ట్ డి. వాట్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్? టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంది? ఫ్రీక్వెన్సీ డివైడర్స్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అనేది డివైడ్ చేసేదానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇదేం అవసరం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ అలానే టీ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ యూజ్డ్ ఫ్రీక్వెన్సీ డివైడర్స్. నెక్స్ట్ వచ్చేసి బైనరీ కౌంటర్స్లో కూడా ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క డెఫినేషన్ ఏంది? టీ ఫ్లిప్ ఫ్లాప్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ ద సింగిల్ బిట్ ఆఫ్ డేటా. సేమ్ ఒక సింగిల్ బిట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసేదానికి టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూజ్ అవుతుంది. అదొక పాయింట్. నెక్స్ట్ టీ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ యూజ్డ్ షిఫ్ట్ రిజిస్టర్స్లో కూడా ఇది అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ మెమొరీ డివైజెస్లో కూడా ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ రెజిస్టర్. రెజిస్టర్ అంటే ఏంది? రెజిస్టర్ అంటే ఏం లేదు. రెజిస్టర్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఆ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క కలెక్షన్ని రిజిస్టర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ
Flip-flop is used to store single bit of detailed data. For storing large number of bits. లార్జ్ నెంబర్ ఆఫ్ బిట్స్ని స్టోర్ చేయాలంటే అప్పుడు ఏది యూజ్ చేస్తామంటే ఈ రిజిస్టర్ యూజ్ చేస్తాం. రిజిస్టర్ అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ ఫ్లిప్-ఫ్లాప్స్. ఫ్లిప్-ఫ్లాప్ అంటే ఓన్లీ సింగిల్ బిట్ ఆఫ్ డేటా ఇన్ఫర్మేషన్ని స్టోర్. ఇప్పుడు ఫ్లిప్-ఫ్లాప్ సింగిల్ బిట్నే చేస్తుంది, సింగిల్ బిట్ డేటాని స్టోర్ చేస్తుంది. ఇప్పుడు అదే మనకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ బిట్స్ని స్టోరేజ్ చేయాలంటే దానికి రిజిస్టర్ వాడతాం. కలెక్షన్ ఆఫ్ ఫ్లిప్-ఫ్లాప్స్, ఒక్కొక్క ఫ్లిప్-ఫ్లాప్ వన్ బిట్ని స్టోర్ చేస్తే అదే మొత్తం కలెక్షన్ ఆఫ్ ఫ్లిప్-ఫ్లాప్ వచ్చేసి మొత్తం అంతా మనకు ఎంత కావాలో స్టోరేజ్ అని ఫ్లిప్-ఫ్లాప్ ఇస్తే అది అనేది స్టోర్ చేస్తే దాన్నే రిజిస్టర్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ 2 marks questions in 4th unit detail circuit and design. Thank you. Please like and subscribe my channel. Thank you.